సమ్మర్ వచ్చిందంటే చాలు చల్ల చల్లగా ఐస్ క్రీమ్స్, ఇంకా జ్యూస్‌లు, సలాడ్స్, ఇంకా స్వీట్స్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఇక బయటికెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి నేనే ఇంట్లోనే బాదం మిక్స్ ఉంటే ఈ బాదం మిక్స్ తోటి 3 ఐటెమ్స్ అయితే చేస్తున్నాను. ఒక అర లీటర్ పాలు తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. నేనైతే చిక్కటి ఫ్యాట్ మిల్క్ తీసుకొని వేడి చేసుకుంటున్నాను. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బాదం మిక్స్ని ఒక 2 స్పూన్ గ్లాస్లో వేసుకొని పాలు పోసుకోవాలి. బాదం పాలు అన్నమాట. వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి బాదం పాలు తాగితే మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది ఫ్రెండ్స్. సాయంత్రం పూట కాసేపు అలా కూర్చొని తాగండి, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇప్పుడు అదే పాలలో 1 కప్ షుగర్ అయితే వేసాను. చాలా తక్కువ వేసాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, స్కిప్ చేసేయండి. ఇక్కడ నేను ఈ కప్ తోటి 2 కప్స్ అయితే బాదం మిక్స్ పౌడర్ని పాలలో యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ 1 కప్ వేసిన తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కప్ బాదం మిక్స్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ కొంచెం చిక్కబడే వరకు హీట్ చేసుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ బాదం మిక్స్ పౌడర్లోనే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అంటే బాదం, జీడిపప్పు, ఇంకా పిస్తా పప్పు అన్నీ ఉంటాయి. ఒక 2 మినిట్స్ కొంచెం చల్లారిన తర్వాత ఈ గ్లాస్లోకి అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ ఐస్ క్రీమ్స్ కప్స్ ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే సింపుల్గా గ్లాసులో అయితే చేసేస్తున్నాను. ఈ 4 గ్లాసుల్లో బాదం పాలు అనేది పోసుకోవాలి. మీ దగ్గర ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటే ఐస్ క్రీమ్ పుల్లలైనా పెట్టుకోవచ్చు, లేకపోతే స్పూన్స్ అన్నా ఇంట్లో చిన్న చిన్న స్పూన్స్ ఉంటే అవి కూడా ఐస్ క్రీమ్ స్పూన్స్ లాగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నా దగ్గర అయితే చిన్న కుండ ఉంది. ఈ చిన్న కుండలో కూడా మిగిలిన బాదం మిక్స్ అయితే వేసేస్తున్నాను. దీన్ని మట్కా కుల్ఫీ అంటారు. కుండలో చేసుకుంటే మట్కా కుల్ఫీ అంటారు. ఎంతైనా కుండలో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్ని కుండలో ఐస్ క్రీమ్ తింటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఇలా ఇంట్లోనే సింపుల్గా ఈజీగా పిల్లలకి అడిగినప్పుడల్లా చేసి పెట్టవచ్చు. ఈ బాదం మిక్స్ ఉంటే 3 ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. ఒకటి వేడి వేడి బాదం పాలు, రెండోది మట్కా కుల్ఫీ, ఇంకా ఐస్ క్రీమ్స్ అనమాట. నేనైతే 4 స్పూన్స్ అయితే పెట్టేస్తున్నాను గ్లాస్లో. నా దగ్గర ఐస్ పుల్లలు లేవు కాబట్టి ఇలా యూజ్ చేసుకుంటున్నాను. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఐస్ క్రీమ్ తయారు చేయడం అంటే వాళ్ళకు కూడా ఎంజాయ్ ఉంటుంది అనమాట. ఫైనల్గా ఒక 12 అవర్స్ ఫ్రీజర్లో పెట్టిన తర్వాత కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.